పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అనంతపూర్ జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన నేతలు రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు సేవా దృక్పథంతో భాగంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువతలో మరింత సేవాభావాన్ని పెంపొందించుకోవాలని జనసేన నేతలు అన్నారు. దాదాపు 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనేల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా గుంతకల్ నియోజకవర్గంలో మరి మన మండల అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యువత అందరూ కూడాను రక్తదానం చేద్దాం, ప్రాణదాతలై మనం నిలుద్దామని చెప్పిన ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడాను వాలంటీర్గా నా వంతు సమాజానికి నేను ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఏ విధంగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, పేదలకు సహాయ సహకారాలు అందించే దాంట్లో అయితేనేమి, నిరుపేద వారికి చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఒకరు చెప్తే వచ్చేది కాదు. జనసేన ప్రతి ఒక్క కార్యకర్తల్లో హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.